తెలుగు నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇతని 2 కిడ్నీలు పాడవడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులను తామే భరిస్తామని హీరో ప్రభాస్ అసిస్టెంట్ ఫోన్ చేసి చెప్పినట్లు వెంకట్ కూతురు మీడియాకు తెలిపారు. కానీ ఇప్పుడు అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పారు. అసలు అతడు ప్రభాస్ అసిస్టెంటేనా కాదా అని తెలియడం లేదన్నారు. సాయం అందిందనుకొని వేరే వాళ్ళు ముందుకు రావడం లేదని వాపోయారు. 50 lakhs వరకు అవుతుంది అంటున్నారండి. ప్రభాస్ వాళ్ళ అసిస్టెంట్ కాల్ చేసిండు, చేసి ఇట్లా ఏమన్నా ఉంటే చెప్పండి చేద్దాము, ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే చెప్పండి అని అన్నారు. కానీ ఇంకెవరు దొరకట్లేదండి చేసేవాళ్ళు. మ్యాచ్ అవ్వట్లేదు. మాది బి పాజిటివ్ ఉంది, డాడీది ఓ పాజిటివ్. డాడీ వాళ్ళ తమ్ముళ్ళే ఉన్నది కానీ కాకపోతే వాళ్ళకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, దానివల్ల వాళ్ళదేం తీసుకోవట్లేదు. అట్లా డోనర్ కావాలండి, అదే డోనర్ కోసమే వెయిట్ చేస్తున్నాం మేము. 50 lakhs వరకు అవుతుంది, అది జస్ట్ చెప్పారు 50 lakhs వరకు అవుతుంది అని చెప్పేసి. ప్రభాస్ కాల్ వచ్చిందని చెప్పి ప్రభాస్ హెల్త్ ఇష్యూ అని చెప్పి అందరూ అంటున్నారు. అది ఫేక్ న్యూస్ అండి. నాకు ఒక కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేను ఏం చేశాను, పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే అని చెప్పిన. ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు. ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరూ అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఈ పని చేయకుండా చేసేస్తున్నారు. కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి. ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.